హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు జూలైలో గిఫ్ట్ అండి. ప్రభుత్వ ఆలోచన. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జూలైలో శుభవార్త ఏంటి అనే వివరాలు. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్ డిఏ పెంపు పూర్తి లెక్కలు ఇప్పుడు చూద్దాము. మోదీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి 2 సార్లు డిఎన్ఎస్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే. ఏఐసిపిఐ ఇండెక్స్ సెమీ వార్షిక డేటాపై ఆధారంగా డిఏలో పెరుగుదల ఉంటుంది. ఈ ఏడాది రెండో డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే వస్తుందండి. ఈ ఏడాది మొదటి డిఏ 4% పెరిగింది. జనవరి 1వ తేదీ నుంచి కేంద్రం అమలు చేసింది. జనవరి నుంచి జూన్ వరకు అర్ధవార్షిక ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి 4% డిఏ పెరిగే అవకాశం ఉందని అయితే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డిఏ 50% ఉంది. మరొకసారి 4% పెంచితే మొత్తం 54%కి చేరుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. సో అదేవిధంగా జనవరిలో ఏఐసిపిఐ నుంచి 138.9 పాయింట్ల వద్ద ఉంది. ఫిబ్రవరి 139.2, మార్చి 138.9, ఏప్రిల్లో 139.4 పాయింట్లుగా అయితే ఉంది. దీంతో డిఏ 52.43%కి అయితే చేరుకోవడంతో జూలైలో 4% పెరుగుదల ఉంటుందని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మే, జూన్ నెలలకు సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేస్తే డిఏ పెంపుపై క్లారిటీ వస్తుందండి. జూన్లో సూచీ అనేది 0.5 పాయింట్లు పెరిగిన 52.91%కి చేరుకుంటుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో డిఏ పెంపుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.